నమస్తే. సాదాసీదా కాలేజీల్లో చదివిన కోర్సులకు విలువ ఉండదని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చేరుతుంటారు. కానీ ఆ యూనివర్సిటీల్లో చదివినా ప్రయోజనం లేకుంటే విద్యార్థుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. విశాఖలోని ప్రఖ్యాత ఆంధ్ర విశ్వ కళా పరిషత్ దాదాపు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? ఏయూ స్థితిగతులపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఎందరో విద్యావేత్తలు నడిచిన నేల, మరెందరో మేధావులను తీర్చిదిద్దిన గడ్డ. ఇప్పుడు ఆ విశ్వ కళా పరిషత్ ఎలా ఉంది? గతమెంతో ఘనమైన వర్సిటీ ప్రతిష్ట మరింత పెరగాలంటే ఎలాంటి చర్చలు తీసుకోవాలి? ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాషా ప్రాతిపదికన ఏర్పడింది ఆంధ్ర యూనివర్సిటీ. అప్పటి విద్యాశాఖ మంత్రి పరశురాం పాత్రో కృషితో అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. వాల్తేరు కేంద్రంగా 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర యూనివర్సిటీ శంకుస్థాపన జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూనివర్సిటీని తాత్కాలికంగా విజయవాడకు తరలించారు. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి విశాఖకు వచ్చింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ పేరిట వెలిసింది. మొదట 20 మంది విద్యార్థులు, 4 విభాగాలు, 4 అధ్యాపకులతో ప్రారంభమైంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ఎందరో విద్యావేత్తల కృషి ఫలితంగా దేశంలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకొని వెళ్ళినటువంటి పాత విద్యార్థులు దేశ విదేశాల్లో, భారతదేశంలో కూడా చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థకి ఆంధ్ర విశ్వవిద్యాలయం తలమానిటువంటిది. ఒక స్టాండర్డ్ విద్యా వ్యవస్థను ఇక్కడ నెలకొల్పడం జరిగింది. సిఆర్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు తదితర పెద్దలందరూ కూడా. ఏయు ప్రస్తుతం 200 విభాగాలు, 70కి పైగా కోర్సులు, ఆర్ట్స్, సైన్స్, లా, ఇంజనీరింగ్ కాలేజీలతో భాసిల్లుతోంది. క్యాంపస్లో సుమారు 15,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అనుబంధ కాలేజీల ద్వారా ఏటా వందలాది మంది విద్యార్థులు యూనివర్సిటీ పట్టాలందుకుంటున్నారు. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్సీపై నిర్వహించిన సర్వేలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆణిముత్యమని తేలింది. స్టేట్ యూనివర్సిటీల్లో 2వ స్థానం, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 8వ స్థానంలో నిలిచింది. ఎందరో విద్యావేత్తలను అందించిన చదువుల తల్లిగా పేరు పొందిన ఈ యూనివర్సిటీ నిర్లక్ష్యపు కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. నేడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఖచ్చితంగా విద్యా వ్యవస్థ కుంటుపడింది. మరి టీచర్ అసోసియేట్స్ తోటి, టెంపరీ ఉపాధ్యాయులతోటి, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అని రకరకాల పేర్లతోటి టెంపరీ ఉపాధ్యాయులు నియమించడం వల్ల ఈ విద్యా స్టాండర్డ్స్ దిగజారిన మాట వాస్తవం. గతమెంతో ఘనమైన ఆంధ్ర యూనివర్సిటీ పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్టు తయారైంది. ఇందుకు ప్రధాన కారణం తీవ్రమైన నిధుల కొరత. ఆర్థిక ఇబ్బందులు ఏయూను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక కాలేజీలు వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోవడం వలన ఇక్కడ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ఈరోజు వసతి సౌకర్యం ఏర్పరచాల్సిన బాధ్యత యూనివర్సిటీలపైనే ఉంది. కానీ ఇక్కడ తగినంత వసతి సౌకర్యాలు ఏర్పరచడానికి హాస్టల్స్ లేవు. వాటి అభివృద్ధి కోసం, వాటి నిర్మాణం కోసం ఏ విధంగా ఫైనాన్స్ తీసుకొస్తారు, ఏ విధంగా చేద్దామనే విషయం ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దశాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ ఏయూ సమస్యలమయంగా మారింది. కనీసం ఉద్యోగుల నెలవారీ జీతాలు ఇవ్వటానికి అనేక అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. ఆదాయ వనరులు తగ్గటం, ప్రభుత్వ కేటాయింపులు మందకించడంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గెస్ట్ ఫ్యాకల్టీ ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కనీసం వేతనాలు ఇవ్వని పరిస్థితి ఇక్కడ. పేపర్కి కనీసం 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి, సెమిస్టర్కి అంటే 4 మంత్స్కి 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి. అందువలన పిహెచ్డి కంప్లీట్ చేసినప్పటికీ కూడా నిరుద్యోగులు అరాకొర జీతంతో ఇక్కడ పాఠాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర విభజనకు ముందే ఏయూకు సెంట్రల్ యూనివర్సిటీ హోదా దక్కుతుందని ఆశించారు. అదే జరిగి ఉంటే యూనివర్సిటీ రూపురేఖలే మారి ఉండేవి. కానీ అలా జరగలేదు. నాయకుల వాగ్దానంగానే మిగిలిపోయింది. యూజీసీ నుంచి అందాల్సిన నిధుల్లోనూ కోత పడుతోంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏయూ పరిస్థితి దయనీయంగా తయారైంది. స్పెషల్ రిక్రూట్మెంట్ అనేది ఆల్రెడీ 545 పోస్టులకి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగకపోవడం అనేది చాలా దారుణం. ఈ యొక్క టీచింగ్ రిక్రూట్మెంట్ జరిపి యూజీసీ, అదేవిధంగా యూజీసీ ఏదైతే చెప్తుందో యూజీసీ నిధులు కూడా మనకి ఈ యొక్క టీచర్స్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల యూజీసీ నిధులు కూడా అరకొర కోత
కోతకు గురి అవుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇస్తామని ప్రకటించినా అది అరకొరగానే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్ల నిర్వహణ, ఉద్యోగుల పెన్షన్లు, వయోపరిమితి పెంపు వల్ల అదనపు భారం కానున్న జీతభత్యాల చెల్లింపు లాంటి అంశాలు వర్సిటీకి గుదిబండగా మారాయి. హాస్టల్స్లోనూ పనిచేస్తున్నటువంటి కార్మికులకి చట్టపరంగా ఉన్నటువంటి కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి కనీస సదుపాయాలు కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కార్మికుల్ని నిలువుదోపిడీ చేస్తూ ఉంది. వాస్తవంగా వీరంతా కూడా శాశ్వత సభంగా పనిచేసే కార్మికులు. వీరందరినీ డైలీ వేజ్ పేరు మీద, కాంట్రాక్ట్ కార్మికుల పేరు మీద, టైం స్కేల్ పేరు మీద, 28 రోజుల పని మీద ఇలాగా రకరకాల పేర్లు చెప్పి ఈ కార్మికుల్ని యాజమాన్యం నిలువుదోపిడీ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. టైం స్కేల్, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కోట్లాది రూపాయల బడ్జెట్ ప్రపోజల్స్ వెళ్తున్నా ప్రభుత్వం, యూజీసీ నుంచి అరకొర నిధులే వస్తున్నాయి. ఫలితంగా యూనివర్సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్పెషల్ ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.